పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ. వారిని సహితము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. నవమాసము మోసి ప్రయోజకులను చేసిన కన్న బిడ్డలే నిన్ను వెలివేసిన. తన కరములు చాపి ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొని ఆదరించు ప్రేమ. ఆవేదనంత తొలగించెడి ప్రేమ. ప్రేమ 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 ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. బిబిలికల్గా ఆలోచించినప్పుడు ఎర్లీ చర్చ్ ఆర్ ఫస్ట్ చర్చ్ లేకపోతే ఆదిమ సంఘం యెరూషలేములో ప్రారంభించబడినప్పుడు ఆ సంఘము అత్యద్భుతంగా విస్తరిస్తూ ఉంది. ఆ సంఘం విస్తరించడానికి కారణాలేంటి అని మనం ఆలోచించినట్లయితే ఒకే ఒకటి ప్రశ్న ఎదురది. ఇప్పుడు కానీ సంఘం విస్తరించడానికి కారణాలు ఏంటి ఉండాలని అడిగితే ప్లానింగ్ ఏమండి అంటే ఏదైనా ఒక ప్రణాళిక, దాన్ని నెరవేర్చేటువంటి పీపుల్ ప్రజలు, అండ్ ఇంకా నవీన కాలపు ఇప్పుడు నేను చెప్పినట్టు పద్ధతులు, ఇలా చెప్తారు వాళ్ళు. కానీ ఇవేవి కాదు. తెలుగులో నేనేమన్నాను? ప్రణాళికలు, ప్రజలు, మూడోది పద్ధతులు, నవీన కాల పద్ధతులు. ఇవి కాదు. బిబిలికల్గా మనం ఆలోచిస్తే ఒకే ఒక్కటే ప్రార్థన, ఒకే ఒకటి ప్రార్థన. అందుకని మీరు సంఘము క్షేమాభివృద్ధి చెందాలి అని అనుకుంటున్నట్లయితే ఇలా చెప్పాలి మీరు 3 సార్లు అన్నమాట. నా తర్వాత నేను చెప్పేసిన తర్వాత చెప్పండి, ప్రార్థనే ప్రార్థనే ప్రార్థనే. ఏది? ఆదిమ సంఘము ప్రారంభించబడి విస్తరించటానికి ప్రార్థన మూలమైంది. యేసుప్రభు రక్తము, ఆయన పునరుత్థానము, అవి పీపుల్ మధ్యకి తీసుకువెళ్ళటానికి, ఆ సువార్తను తీసుకెళ్ళటానికి, పీపుల్ రెస్పాండ్ అవ్వడానికి, వచ్చిన వాళ్ళు నమ్మి బాప్తీసం పొందటానికి, వారు రక్షించబడి సంఘముగా గ్యాదర్ అవ్వటానికి ప్రార్థనే 120 మంది చేసినటువంటి ప్రార్థన. ఇక ఒక ప్రసంగానికి, పేతురు చేసిన ప్రసంగానికి ఒకేసారి 3000 మంది రక్షించబడితే
3,120 మెంబర్స్ అయ్యారు. ఊహించుకోండి, నేను మాట్లాడుతుండగా ఆ పిక్చర్ని. ఎంత హ్యూజ్ చర్చ్, ఎంత పెద్ద సంఘమో అది. ఆ సంఘములో వాళ్ళు 4 పిల్లర్స్ని బేస్ చేసుకున్నారని రీసెంట్గా కూడా విన్నాం మనం. పిల్లర్ నెంబర్ 1 బ్యాలెన్స్డ్ టీచింగ్, మన భాషలో అక్కడ రాయబడిన మాట ప్రకారమేమో అపోస్తుల బోధ. అందరూ తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే, అపోస్తుల బోధ అంటే అదేదో స్పెషల్ బోధ అయితే కాదు, ఏదో కొత్తగా చెప్పే బోధ అయితే కాదు, కొత్తగా ఇంటర్ప్రిట్ చేసేటువంటిది కూడా కాదు. ఇట్స్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్లో ఉన్నటువంటిది, ఉనికిలో ఉంది, అది బోధించినటువంటిది. అపోస్తులు బోధించేశారు దాన్ని. ఏంటది? సమతుల్యమైన బోధ. అపోస్తుల బోధ అంటే ఈరోజు ప్రజెంట్ జనరేషన్కి ఎలా చెప్పాలి, జన్జీ వాళ్ళకి ఎలా చెప్పాలి అంటే, అరే ఇట్స్ నథింగ్ బట్ చెప్పండి, బ్యాలెన్స్డ్ టీచింగ్, సమతుల్యమైన బోధ. నేను ఎమోషన్స్కి గురి చేయదు, నీ భావోద్రేకాలను రెచ్చగొట్టేయదు, నిన్ను ఎక్కడికో క్లౌడ్ 9లోకి తీసుకెళ్ళి అక్కడ వదిలేదు. అది నిన్ను సమతుల్యంగా నడిపిస్తుంది. ఇది ఎమోషన్ భక్తి కాదు, భావోద్రేకాలతో ముడిపడినటువంటి భక్తి కాదు ఇది. సో వారు అపోస్తుల బోధ యందు యాడ్ చేయాలి మాట ఏంటో తెలుసా? ఎడతెగకుండా ఉండిరి. నో నో నో, అపోస్తుల బోధ యందు కింద మాటని ఇక్కడ యాడ్ చేయాలి, ఎడతెగకుండా ఉండిరి. ఉండండి, వస్తాను అక్కడ కూడా. రెండవ పిల్లర్ ఏంటంటే, వాళ్ళు రొట్టె విరుచుట యందు. రొట్టె విరుచుట అంటే వర్షిప్, దేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు వాళ్ళు. ఆరాధన పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ అయిపోయింది. ప్రభువుని మెక్కటంగా ప్రేమిస్తున్నారు. ఆరాధన చేయటం, రొట్టె విరచటం అంటే, రొట్టె విరవటము అనేటువంటి పదానికి అర్థం స్నేహితులారా, ఆయన్ని ప్రేమిస్తూ, ఆయన్ని మరిదేనికన్నా ఎక్కువగా ఆయన్ని ఆరాధిస్తూ ఉన్నారు నిజంగా. అందులో కూడా వాళ్ళు రొట్టె విరిచేటందుకు కూడా ఎలాగున్నారు? ఎడతెగకుండా ఉండేది. మూడవది సహవాసములో కూడా ఇప్పుడు యాడ్ చేయండి, ఎడతెగకుండా ఉండేది. అంటే ఫెలోషిప్ యొక్క ఇంపార్టెన్స్ వాళ్ళకి అర్థమైంది. ఒకప్పుడు మేము తిరస్కరించబడిన వాళ్ళం, సమాజం ద్వారా త్రోసివేయబడిన వాళ్ళం, ఎన్నికలైనటువంటి వాళ్ళం. బట్ ఈ చర్చ్ మమ్మల్ని 2 చేతులు చాచి మాకు ఆహ్వానాన్ని తెలియచేసింది. ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్ లేదు, ఇక్కడ రీజనల్ ఫీలింగ్ లేదు, ఇక్కడ భాషకు సంబంధించిన ఫీలింగ్స్ లేవు, ఇక్కడ రిచ్ అండ్ పూర్కి సంబంధించిన ఫీలింగ్స్ లేవు. మాలో కొంతమంది జీవితాలు సరైనవి కాదు, మేము ఎలాంటి వాళ్ళమో కూడా వీళ్ళందరికీ తెలుసు, కానీ ఆ ఊసే ఎత్తలేదు. వారు మమ్మల్ని అద్భుతంగా స్వీకరించారు. ఇప్పుడు మేము తిరస్కరించబడిన వాళ్ళం కాదు, త్రోసివేయబడిన వాళ్ళం కాదు, మేము ప్రేమించబడుతున్నటువంటి వాళ్ళం. దేవుని ప్రేమ అంటే ఏంటో ఇదిగో ఈ సంఘం ద్వారా మాకు తెలిసింది. కాబట్టి మేము ఈ సంఘాన్ని విడిచిపెట్టము. అందుకని సహవాసముల్లో ఇప్పుడు యాడ్ చేయండి మీరు, ఎడతెగకుండా ఉండేది. అండ్ ఫైనల్ పిల్లర్ ఏంటంటే ప్రార్థనలో కూడా. సాధారణంగా మనం చదివేటప్పుడు ఎలా చదివేస్తాము, అక్కడ రాయబడిన మాట అలాగే అయినప్పటికీ కూడా మనం ఎలా అర్థం చేసుకుంటాము? అపోస్తుల బోధ యందు, రొట్టె విరుచుటి యందు, సహవాసమందు, ప్రార్థన యందు ఎడతెగకుండిరి. ఈ ఎడతెగకుండిరి అనేటువంటి వర్డ్ని మనం కేవలం దేనికి అప్లై చేస్తామంటే ప్రార్థనకి అప్లై చేస్తాం. కానీ ఈ 4టిని కూడా మనం యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అద్భుతమైన 4 పిల్లర్స్ మీద సంఘం వర్ధిల్లుతూ ఉంది. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రియులరా సంఘ అవసరతలు ఎలా ఉన్నాయి కాబట్టి మీరందరూ ముందుకు రావాలి, మీ గుప్పులు విప్పాలి అనే ప్రసంగాలు వాళ్ళు చేయలేదు, చేయాల్సిన అవసరం వాళ్ళకి రాలేదు. ఎందుకు అంటే సంఘస్థులే అక్కడున్న అవసరతలను అత్యద్భుతంగా గుర్తెరిగి వాళ్ళు సేవకులు అడగటానికన్నా ముందే అత్యద్భుతంగా వారి యొక్క ఆస్తిపాస్తులను అమ్మి ఆ ధనాన్ని తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడితే అపోస్తులు సంఘములో ఎవరెవరు అవసరతల్లో ఉన్నారో, సంఘానికి ఏ అవసరతలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా అత్యద్భుతంగా డిస్ట్రిబ్యూట్ చేస్తే అక్కడ మనం చదువుతాము, పంచిపెట్టినోళ్ళు అంటే ఇచ్చినోళ్ళకి కూడా తక్కువ కాలేదు, తీసుకున్న వాళ్ళకి కూడా తక్కువ కాలేదు. బ్యాలెన్స్డ్గా వెళ్తుంది ఆ సంఘం ఆ రోజుల్లో.
ఊహించుకోండి ఒక్కసారి, భవిష్యత్తులో మీరు అటెండ్ అయ్యే సంఘము ఒక 2000 మందితో నింపబడి ఉందనుకోండి. వెరీ గుడ్, ఒక ఇద్దరు చెప్పారా, మేము సంతోషం, అలర్ట్గా ఉన్నందుకు. ఒక 2000 మంది ఉన్న చర్చ్ని మీరు ఊహించుకోండి. మీరు అటెండ్ అయ్యే చర్చ్ భవిష్యత్తులో ఆ చర్చ్లో జరిగే కార్యక్రమాలను మీరు ఎక్స్పెక్ట్ చేయండి. ఆ పరిచర్ని ఎక్స్పెక్ట్ చేయండి. అందులో మీ డ్యూటీస్ని ఎక్స్పెక్ట్ చేయండి. ఆ పరిచర్లు మీలోని ఈరోజు ఒక్క ప్రదీపే కాకుండా, శేఖర్ గారే కాకుండా, మీలో కొంతమంది పిఆర్ఓస్ కింద, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్స్ అంటారు కదా. ఊహించుకోండి ఒకసారి, బిజీ మినిస్ట్రీని ఊహించండి. ఇలా సాగిపోతుంటే శాటన్ ఊరుకుంటాడా? చాలా తెలివైనవాడు, వాడు డిస్టర్బ్ చేశాడు. అప్పుడున్నటువంటి ప్రీచర్స్ని, బోధకులను, అపోస్తుల్ని చెరసాలలో వేసేశారు. మీరు అనుకుంటున్నట్టు ఆదిమ సంఘంలో మొదటిసారిగా చెరసాలకు వెళ్ళింది పీటర్ కాదు, పేతురు కాదు. దానికన్నా ముందు వీళ్ళందరూ ఒకసారి వెళ్ళారు. ఇది మనకు 5వ అధ్యాయంలో కనిపిస్తుంది స్నేహితులారా. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయంలో 18వ వచనములో అపోస్తులను బలత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. దీనికి గల కారణం ఎవరు అనుకుంటున్నారు? మతస్థులు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి 2 పదాలు ఏంటో తెలుసా? ఒకటి భక్తిపరులు, రెండోదేమో మతస్థులు. భక్తిపరులు ఎవరు? ఇదిగో క్రైస్తవ విశ్వాసములోనికి వచ్చినటువంటి వాళ్ళు, యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానాన్ని నమ్మిన వాళ్ళు, పాప క్షమాపణ కొరకు, మరణం తర్వాత నిత్యత్వం కొరకు యేసుక్రీస్తు యొక్క మరణాన్ని, పునరుత్థాన్ని నమ్మినటువంటి వాళ్ళు భక్తిపరులు. మరి మతస్థులు ఎవరు? యూదులు. వీళ్ళు భక్తిపరులు కాదు, వీళ్ళు మతస్థులు. నిజమైనటువంటి భక్తికి చెప్పండి ఏది ఆటంకము? మతం ఆటంకం. ప్రియ స్నేహితులారా, సో మతం ఏం చేస్తుంది అంటే భక్తిని ద్వేషిస్తుంది, భక్తిని అడ్డుకుంటుంది. ఈరోజు ఎవరైతే మా మతం అనే పదాలు వాడుతున్నారో వాళ్ళకి స్నేహితులారా ద్వేషం అనువునవునా ఉంటుంది, ద్వేషం ఉంటుంది. ముఖ్యంగా భక్తి చేసేవాళ్ళు, నిజభక్తి చేసేవాళ్ళ విషయంలో ద్వేషం ఉంటుంది. యూదులు తట్టుకోలేకపోతున్నారు ఈ క్రొత్త పీపుల్ని చూసి, ఏమంటే ఈ న్యూ జనరేషన్ని చూసి, ఈ యొక్క పెక్యులర్ పీపుల్ని చూసి. పెక్యులర్ పీపుల్ అంటే అర్థం ఏంటి? విశేషమైన, ప్రత్యేకించబడిన జనాంగంగా పిలువబడ్డారు కదా వీళ్ళందరూ కూడా. వాళ్ళని చూసి వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఈ భక్తి పరులను చూసి మతస్థులు తట్టుకోలేకపోతున్నారు. దీనంతటికి కారణము ఇదిగో ఈ బోధకులే. వీళ్ళు ఏం చెప్పితే అది చెవులు రిక్కించి వింటున్నారు. అందుకని వీళ్ళు ఏం చేద్దాం? లోపలేశారు. విచిత్రం ఏంటంటే రాత్రికి రాత్రే దేవుడు ఇంటర్ఫీర్ అయ్యారు. కొన్ని మనసు పెట్టి వినండి. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం వరకు మాట్లాడుకుందాం. ప్రజెంట్ ఏ అధ్యాయం దగ్గర ఉన్నాం? 5వ అధ్యాయం దగ్గర ఉన్నాం. ఇంతవరకు దానికి ముందు ఇంట్రడక్షన్లో 4 అధ్యాయాలు అయిపోయాయి. మినిస్ట్రీ ఎలా స్టార్ట్ అయింది, చర్చ్ ఎలా స్టార్ట్ అయింది, 4 పిల్లర్స్ ఏంటి, వాళ్ళు ఎలా వర్ధిల్లుతున్నారు, వాళ్ళ సాక్రిఫైసెస్ ఏంటి, వాళ్ళ గివింగ్స్ ఏంటి, వాళ్ళ కమిట్మెంట్స్ ఏంటి చూసాం. బ్యూటిఫుల్గా ఉంది మినిస్ట్రీ. కానీ బ్యూటిఫుల్గా అద్భుతంగా మినిస్ట్రీ ఉంటే అది సాతానికి చెప్పండి ఇష్టం ఉండదు. దాంతో గలిబిలి చేసి బోధకులను లోపలేయించాడు. కానీ రాత్రికి రాత్రే చెప్పండి బోధకులు బయటికి తీసుకొచ్చాడు దేవుడు. దేవదూతలను పంపి వారిని బయటికి తీసుకొచ్చాడు. మార్నింగ్ మతస్థులు వీళ్ళందరినీ కూడా రోడ్డు మీద పెట్టి తీర్పు తీర్చాలనుకుంటున్నారు. అందుకనే సైనికులు పంపించి వాళ్ళని పిలుచుకురండిరా అని అంటే వాళ్ళు వెళ్ళి చూస్తే లోపల ఎవరు లేరు. ఏం మాట్లాడుతున్నారు అని అడిగాడు. నిజమండి ఎవరు లేరు సార్. ఈ లోపు ఇంకోడు పరిగెట్టుకుంటూ వచ్చాడు. సార్ మనం రాత్రి వేసినటువంటి వాళ్ళందరూ కూడా సమాజ మందిరం దగ్గర నిలబడి మాట్లాడుతుంటే జనాలు పోగైపోయారు. అత్యద్భుతంగా వాళ్ళ మాటలు పిన్ డ్రాప్ సైలెన్స్గా వింటున్నారండి అన్నారు. అక్కడికి వెళ్ళి వాళ్ళు అంతు చూద్దాం అనుకున్నారు. కానీ అక్కడున్న జనాలు చూసి భయపడ్డారు. ఇంత మంచి మాటలు చెప్తుంటే మీరేంటి రాళ్లతో వీళ్ళని కొడతారేమో అని చెప్పేసి వాళ్ళ ప్లాన్ని విరమించుకున్నారు. ఇది 5వ అధ్యాయం అయిపోయింది. 6వ అధ్యాయంలో సంఘం ఎలాగుంది అంటే సాధారణమైన విశ్వాసి కూడా ఆత్మయందు తీవ్రత కలిగి ఉన్నారు.
కేవలము సేవకులే కాదు, బోధకులే కాదు, అపోస్తులే కాదు, సంఘంలో ఉన్న సాధారణమైనటువంటి ఆర్డినరీ బిలీవర్స్ కూడా ఆత్మలో తీవ్రతతో ఉన్నారు. దే హ్యావ్ ఏ ఫర్వెంట్ స్పిరిట్. ఫర్వెంట్ అనేటువంటి పదం ఒకటి ఉంది. తీవ్రమైన ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. అందులో భాగంగా ఒక సాధారణమైనటువంటి పరిచారకుడు అంటే ఏంటి? ఇదిగో మనోళ్ళు శనివారం పూట దాలు, బీరాప్రసాదు, తర్వాత ఇంకా అప్పుడప్పుడు హరి, దాని తర్వాత ఏమో ఈ ప్రదీప్, వీళ్ళు రాత్రిపూట వచ్చి మీరందరూ మంచిగా కూర్చోవటానికి దీన్నంతటిని శుభ్రం చేసి వ్యాక్యూమ్ క్లీనర్స్తో రాత్రే చైర్లు పెట్టేసి రాత్రే ఎక్విప్మెంట్స్ అంతటిని రెడీ చేసుకొని వారమంతా హైవే పక్కన ఉంది కదా చర్చ్, మట్టితో నింపబడుతుంది. ఆ కారిడార్ అంతటిని కూడా క్లీన్ చేసి వాటర్తో, సండే స్కూల్ బ్యాగ్ను కూడా దాని అంతటిని రెడీ చేసి, బాత్రూమ్ మీరు వెళ్ళేటప్పుడు స్మెల్ రాకుండా దాన్ని రెడీ చేసి పెడతారు. వాళ్ళని ఎవరంటారు చెప్పండి? పరిచారకులు. అలాంటి ఒక ఆర్డినరీ పరిచారకుడు పేరు స్టెఫను. మార్కెట్లోకి ఎందుకో వచ్చాడు, జనాలను చూడగానే ప్రేరేపించబడ్డాడు, నిలబడి అత్యద్భుతంగా సువార్తను ప్రకటించాడు. జనాలు పోగైపోయారు, బాగా వింటున్నారు. కానీ సడన్గా అక్కడి నుంచి వ్యతిరేకత వచ్చింది. ప్రజల్లోని దుష్టుడు వ్యతిరేకతను క్రియేట్ చేస్తే రాళ్లతో కొట్టి చంపేశారు. క్రైస్తవ చరిత్రలో మొట్టమొదటి మార్టైర్ లేక మొదటి హతసాక్షి ఎవరంటే సాధారణమైన విశ్వాసిగా పిలువబడినటువంటి చెప్పండి స్టెఫను. దానికి ఎవరు సాక్ష్యము అతని మరణానికి అని అంటే ఒక మతస్థుడు. ఈ భక్తిపరుడు యొక్క మరణానికి ఒక మతస్థుడు కారణం. ఏం పేరు? సౌలు. ఇది 8 అధ్యాయాల వరకు వచ్చాం. చూసారు ఎంత లాంగ్ జంప్ చేసామో. 6వ అధ్యాయంలో ప్రారంభించబడినటువంటిది ఇది. 7వ అధ్యాయం అంతా అతడు సువార్త చెప్పాడు. 8వ అధ్యాయానికి ముందు అతడు ఏం చేయబడ్డాడంటే రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. 7 చాప్టర్స్ అయిపోయాయి. రాళ్లతో కొట్టి చంపబడ్డాడు. దానికి సాక్ష్యము ఒక మతస్థుడు సౌలు. ఇక ఇలాంటి పరిస్థితుల మధ్య సంఘం ఎలా ఉందంటారు? ఊహించని సంఘటన జరిగింది. ఏంటది? ఆల్రెడీ సంఘం అత్యద్భుతంగా వర్ధిల్లుతూ ఉంటే సేవకుల్ని చెరసాల్లో వేయించాడు. తర్వాత అద్భుతంగా దేవుడు ఏం చేశాడంటే వాళ్ళని విడిపించాడు. ఇక్కడ జాగ్రత్త వినండి. రెండవ విషయం ఏంటంటే స్టెఫను రాళ్ల చేత కొట్టబడినప్పుడు దేవుడు విడిపించటానికి ఇష్టపడలేదు. దాన్ని ఆయన అలౌ చేశారు. ఇది నోట్ చేసుకోండి, మీరు మైండ్లో పెట్టుకోండి. అంటే మనం దేవుని వైపు నుంచి ఎప్పుడు చూసినా సరే స్నేహితులరా, పాజిటివ్ ఆన్సర్సే కాదు, ఒక్కొక్కసారి ఊహించనటువంటి జవాబులు కూడా చూడాల్సి వస్తుంది. కానీ దాని వెనకాతలు కూడా పాజిటివ్ రీజనే ఉంటుంది ఆయనకి. మీకు అర్థమైందా? మనకు అనిపించవచ్చు కదా, చెరసాలలోని 5వ అధ్యాయంలో సేవకులు వేసినప్పుడు రాత్రికి రాత్రే దేవదూతలను పంపించి అక్కడ విడిపించినప్పుడు స్టెఫన్ ఒక ఆర్డినరీ విశ్వాసి భారం కలిగి సువార్త ప్రకటిస్తుంటే అంతమంది విన్నప్పుడు ఎందుకని నెక్స్ట్ అతను చర్చికి తీసుకొచ్చి సన్మానం చేయించకుండా అతని రాళ్ల చేత కొట్టిస్తూ చంపేస్తూ ఉంటే దేవుడు ఎందుకు అలౌ చేశాడు? అలౌ చేస్తారు కొన్ని, అంతే. ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో సంఘమంతటికి ఏం కలిగింది? భయము కొంచెం ఎమోషనల్గా కలిగినప్పటికీ అద్భుతం ఏంటంటే వీళ్ళ యొక్క భక్తి రాను రాను ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే విపరీతమైనటువంటి పరిపక్వతలోనికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఇక్కడ పరిపక్వత ఏంటి అని ఆలోచిస్తే భయముతో వాళ్ళు చెల్లా చెదిరైపోయారు. కానీ చెల్లా చెదిరైపోయిన వాళ్ళు అదేదో బ్రతికుంటే ఏదో ఆకు తిని బ్రతికేద్దామని అనుకోకుండా చెదిరిపోయినటువంటి వాళ్ళు యేసుక్రీస్తుని గురించినటువంటి సువార్తని ప్రకటించటం స్టార్ట్ చేశారు. తత్ఫలితంగా దేవుని యొక్క ప్రామిస్, మీరు యెరూషలేములోనే ఉండొద్దు, మీరు యెరూషలేము దాటి, ఇది హోమ్ ప్లేసు, ఈ హోమ్ ప్లేస్ దాటి పక్క ప్లేసు యూదయ, సమరయ, గలిలయ దాటి మీరు బూదిగంతములకు వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఇప్పుడు నెరవేరుతుంది. ఇక్కడ ఒక సత్యం చెప్తాను వినండి. దేవుని వాగ్దానాల యొక్క నెరవేర్పు ఎప్పుడు కూడా స్మూత్గా సెయిల్ అవ్వవు. మీకు అర్థమైందా? గుర్తుపెట్టుకుంటారు ఈ మాట. గాడ్స్ ప్రామిసెస్ ఎప్పుడు కూడా స్మూత్ సెయిలింగ్ ఉండదు. అవన్నీ కూడా ఆటంకాల మధ్య నెరవేరుతూ ఉంటాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. గుడ్ ఎగ్జాంపుల్, జోసెఫ్కి దేవుడు ఒక డ్రీమ్ ఆర్ విజన్ చూపించాడు.
దాన్ని నెరవేర్పేమి కూడా స్మూత్గా జరగలేదు. అబ్బో, మనోడు చాలా సొంత ఇంటి నుంచే వ్యతిరేకతను ఎదుర్కొన్నాడు, వెట్టి చాకిట్లోనికి వెళ్ళిపోయాడు, చెరసాల్లోకి వెళ్ళిపోయాడు నీతిగా ఉన్నందుకు. బట్ అల్టిమేట్గా ఫైనల్గా మాత్రం దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని దేవుడు చెప్పండి, ఇంకా నేటి దినాల్లో మీ సింపుల్గా ఇక్కడున్న మామూలు వాళ్ళు కూడా అర్థం అవ్వాలి అంటే, ఒక స్త్రీ పెళ్ళైన తర్వాత నెల తప్పిన వెంటనే బిడ్డను కనదు కదా. నెల తప్పిన తర్వాత ఎగ్జాక్ట్గా ఇంకొక 8 months, టోటల్గా 9 months. ఈ 9 months కూడా తనకి ఈజీగా ఉండదు. చాలా మందిలో చెప్పండి అనీజీగానే ఉంటుంది. అవేవో వస్తాయి కదరా, ఏంట్రా అవి? వామిటింగ్స్ స్టైల్గా చెప్పకండి, తెలుగు వర్డ్ ఉంటుంది దానికి, వేవిళ్ళు. ఎంత అనీజీగా ఉంటుందో, బాడీలో చేంజెస్ వచ్చేస్తాయి. బట్ చెప్పండి, కొంచెం ఇబ్బంది అయినా, పెరుగుతున్న కొద్దీ, డేస్ పెరుగుతున్న కొద్దీ, నెలలు పెరుగుతున్న కొద్దీ కూర్చోలేరు, నిలబడలేరు, భారంగా. కానీ చెప్పండి, వాళ్ళు ఏం ఎంజాయ్ చేస్తారు? లోపల బేబీ ఉంది కదా, ఇంకొక 2-3 weeksలోనే ఆ బేబీ బయటికి రాబోతుంది. బయటకు వచ్చేటప్పుడు ఆ పీక్లోనికి తీసుకెళ్ళిపోతుంది ఆ పెయిన్ వాళ్ళని. అయినప్పటికీ కూడా చెప్పండి, ఇంకొంచెం సేపట్లో బేబీని చూస్తే నేను మర్చిపోతాను, బేబీని చూస్తే అవన్నీ నేను మర్చిపోతాను. ఎగ్జాక్ట్గా గాడ్స్ ప్రామిసెస్ ఎప్పుడూ కూడా వాటి యొక్క ఫుల్ఫిల్మెంట్, వాటి నెరవేర్పు స్మూత్గా అయితే చెప్పండి జరగదు. చాలా సంఘర్షణల తర్వాతే వాటి యొక్క నెరవేర్పును మనం చూస్తాం. ఇదిగో దేవుని వాగ్దానం యెరూషలేములో ఉండిపోవటం కాదు, వాళ్ళు స్టెప్ బై స్టెప్ దాటుకుంటూ బూదిగంతముల వరకు వెళ్ళాలి. అలా వెళ్ళాలి అంటే ఆటంకం ఏదో ఒకటి రావాలి. మొదటి ఆటంకాన్ని పాజిటివ్గా మనకు నచ్చినట్లు హ్యాండిల్ చేశాడు. కానీ రెండవ ఆటంకము స్టెఫెన్ని మాత్రము చెప్పండి మరణానికి చెప్పండి అప్పగించేశాడు. అదేం చేసిందంటే ఒక రకమైన ఎమోషన్, భయం గురి చేసిన, ఆ భయం వాళ్ళని పారిపోయేటట్టు, చెదిరిపోయేటట్టు చేసినా, చెదిరిపోయిన వాళ్ళు ఈ దేవుడికి భక్తికి ఒక దండమని అనకుండా వాళ్ళు అక్కడ వారి యొక్క భక్తిని, ఆ దేవునితో సహవాసాన్ని, ప్రేమను ఏం చేశారు చెప్పండి, కంటిన్యూ చేశారు. ఇప్పుడు వాగ్దానం ఏమైంది? నెరవేరింది. ఇది 8వ అధ్యాయం. ఇలాగ జరుగుతూ ఉండగా క్రిస్టియన్ చర్చ్ హిస్టరీలో ఒక బ్రేక్ త్రూ, క్రిస్టియన్ చర్చ్ హిస్టరీలో ఒక బ్రేక్ త్రూ, ఒక మరుపురాని సంఘటన, ఒక ఊహించని సంఘటన జరిగింది. ఏ మతస్థుడే అయితే ఆ యొక్క స్టెఫనీ యొక్క మరణానికి సాక్షిగా ఉండి పెట్టరేగిపోయాడో, ఊహించని రీతిలో అతని యొక్క మనోనేత్రాలను దేవుడు తెరిచాడు. అతని పేరు ఇప్పుడు పౌలు. సో క్రిస్టియన్ చర్చ్ హిస్టరీలో ఇది ఒక అద్భుతమైనటువంటి మార్పు. ఇంగ్లీష్ వాళ్ళు వాడింది కన్వర్షన్, మార్పు, అద్భుతమైన మార్పు. ఇది 9వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక పౌలు మినిస్ట్రీలో బిజీ అవుతున్నాడు, పేతురు మినిస్ట్రీలో బిజీ అవుతున్నాడు. ఎంతగా అంటే దేవుడు వారితో చెప్పాడు ఆయన భూమి మీద ఉన్నప్పుడు, మీరు నాకన్నా గొప్ప సూచక్రియలు చేస్తారు. దాంతో ప్రభువు యొక్క చెంగును ముట్టుకుని ఒక ఆవిడి స్వస్థపరచబడింది. విచిత్రం ఏంటంటే పేతురు ఈ భక్తుల యొక్క నీడ పడుతుంటే స్వస్థత నెరవేరింది కదా. నాకన్నా గొప్ప సూచక్రియలు. ఇప్పుడు హీలింగ్స్ తర్వాత మిరాకిల్స్ సూపర్ న్యాచురల్గా ఊహకు మించిన రీతిలో జరుగుతూ ఉన్నాయి. తబితా చనిపోతే ప్రార్థన చేసి లేపేశారు. ఇలా జరుగుతుంటే సంఘం ఏమవుతుంది? ఇప్పుడు బయటికి వెళ్ళిన సంఘం కూడా ఏమైపోతుంది చెప్పండి? విస్తరిస్తూ ఉంది. ప్రపంచ చరిత్రను గమనించినప్పుడు సంఘము విస్తరించడానికి ప్రాథమికమైనటువంటి కారణము శ్రమలు. శ్రమల మధ్య మాత్రమే సంఘము ఏమవుతుంది? విస్తరిస్తుంది. కంఫర్ట్ జోన్లో ఉన్నాం అనుకోండి, మన చెవులకి ఏ యొక్క పెద్ద బ్యాడ్ న్యూస్ ఏమీ మనకి వినబడలేదు అనుకోండి, ఇంతే ఇంతే అంతకు మించి ఇంకేముండదు. ఇంత అంటే ఏంటి అర్థం? మీరు చెప్పండి, ఇంత అంటే ఏంటి? ఇక్కడే ఈ 120 చైర్లు, 100 చైర్లు పిల్లలతో కలిపి ఈ 130 మంది 150 మంది
అంతే, ఇంకేం ఉండదు. సంవత్సరాలు గడుస్తున్న కొలది. కానీ ఏదన్నా వార్త మన చెవుల్లోకి వినబడింది అనుకోండి, అది నువ్వు అర్థం చేసుకున్నావు అనుకోండి, ఆ పెయిన్ నీకు తెలిసిందనుకోండి, ఇంతకాలం కంఫర్ట్ జోన్లో ఉన్న నువ్వు, సుఖవలయంలో ఉన్నటువంటి నువ్వు, నీకు అర్థమైతే మాత్రం ఆ యొక్క బ్యారియర్స్ దాటి ఇప్పుడు సింపుల్గా కూర్చున్న మనము అప్పుడు మన పొజిషన్ మారి ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తాం. సంఘము విస్తరించటానికి, సంఘము వర్ధిల్లటానికి, ప్రశ్నేతుల సంఘము ఏ ప్రాంతంలో ఉందో ఆ ప్రాంతానికి దీవెనకరంగా మారటానికి 4 పిల్లర్స్. అందులో ఈరోజు మన సబ్జెక్ట్ ప్రకారం చాలా ఇంపార్టెంట్ ఏంటో చెప్పండి, ప్రార్థన కూడా. సరే, ఇంత అద్భుతంగా నేడే పడితే స్వస్థపరచబడుతున్నప్పుడు దుష్టుడు కూల్గా ఉంటాడా శాటను? అందుకని మాస్టర్ ప్లాన్ చేశాడు. అప్పుడు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న హేరోదుని రెచ్చగొట్టాడు. ఈ మధ్యలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ 9వ వచనములోని క్రిస్టియన్ చర్చ్ హిస్టరీలో ఒక బ్రేక్ త్రూ ఎవరు? సౌలు కదా. ఆ 9వ అధ్యాయం దగ్గర నుంచి 12వ అధ్యాయం లోపు ఒక ఇన్సిడెంట్ జరిగింది. యాకోబు అనేటువంటి అపోస్తుల్ని హేరోదు తల నరికేశాడు. తల నరికితే ప్రజలందరూ కూడా భయపడ్డారు. సంఘం కూడా కొంచెం భయపడింది. పైగానేమో ఒక ఒపీనియన్ పోల్ తీసుకున్నాడు హేరోదు. బైబిల్లో మనం అంటే చరిత్రలో మనం బైబిల్ చరిత్రను చూసినప్పుడు 6 హేరోదులు ఉంటారు. అవన్నీ మనం చెప్పుకోవడం టైం లేదు, కానీ మొదటి హేరోదు మీకు గుర్తున్నాడో లేదో? ద గ్రేట్, హేరోద్ ది గ్రేట్ అంటారు. యేసు ప్రభు జన్మించినప్పుడు జ్ఞానులు వచ్చి ఒక రాజు పుట్టాడు అనగానే తన రాజరికానికి ఎక్కడ అడ్డొస్తుందని మూర్ఖంగా 2 సంవత్సరాలు పిల్లలందరినీ కూడా చంపించాడు. హిస్టరీలో రికార్డ్ చేయబడింది. వాడిని హేరోద్ ది గ్రేట్ అంటారు. ఇప్పుడు మాట్లాడుకుంటున్నటువంటి హేరోదు, ఇంకో హేరోదు ఉన్నాడు మధ్యలో. మొదటి హేరోదు చనిపోయిన తర్వాత ఇంకో హేరోదు ఉన్నాడు. బాప్తిస్మిచ్చు యోహాను తలని నరికేశాడు. ఈ హేరోదు యాకోబు తల నరికినాడు. ఒక ఒపీనియన్ పోల్ తీసుకున్నాడు. ఒపీనియన్ పోల్ అంటే తెలుసు కదా మీకు. ఏంటి మతస్థులారా చెప్పండి, ఈ కొత్త భక్తి చేసేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని చంపటం మీకు ఇష్టమేనా అని అంటే మతస్థులందరూ ఏమన్నారో తెలుసా? మాకు ఇష్టమే అని అన్నారు. ఒపీనియన్ పోల్. ఆ ఒపీనియన్ పోల్ మనోడు ఇంకా రెచ్చిపోయేటట్టు చేసింది. అందుకనే యాకోబుని వేసేసాడు. ఇప్పుడు 12వ అధ్యాయం దగ్గరికి వద్దాం. అంటే ప్రసంగం ముగింపులోకి వచ్చేసామని. బైబిల్ మరి తెరవాలందరూ కూడాను, మంచిది. వెనకాతల నుంచి 114వ పేజీ 12వ అధ్యాయం నేను చదువుతుంటాను, మీరు కూడా చక్కగా బయటికి చదువుతూ ఉండండి. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని విన్నారా? నేను కొంచెం భాష మార్చాను, ఒపీనియన్ పోల్ అని పెట్టాను దానికి. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులి అని రొట్టెల పండుగ దినములు. అతన్ని పట్టుకొని చెరసాల్లో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతని తేవలనని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టాయముల సైనికులను అతన్ని అప్పగించాను. 4 చతుష్టాయములు, చతుష్టం అంటే తెలుగు కొంచెం తెలిసిన వాళ్ళకి ఉంటుంది కదా, 4 అని కదా. సో 4 6 కింద ఎంతమంది ఉన్నది అక్కడ? టోటల్గా ఎంతమంది ఉన్నారు? 14 అంటే 4 4 16, పయ్యోళ్ళు 14 అని చెప్పారు. సో మొత్తానికి చదవండి, కిందకి వెళ్ళండి. అంతమందిని సెక్యూరిటీగా పెట్టాడు. 5వ వచనం, పేతురు చెరసాలలో ఉంచబడెను. అందరూ చదవండి. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. మనల్ని తీసుకెళ్లి చెరసాల్లో వేశారు. యాకోబుని చంపినందుకే ఊరంతా కూడా వేరే పరిస్థితుల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో సంఘము ఒత్తిడి గురయ్యే ఉండొచ్చు. కానీ అద్భుతం ఏంటంటే వాళ్ళు సంఘములో జాయిన్ అయిన దగ్గర నుంచి ప్రార్థనలో కూడా వారు ఇప్పుడు చెప్పండి ఎడతెగకుండా ఉన్నారు. ఇది వాళ్ళ ప్రాక్టీస్.
ఎలాగైపోయారు అంటే, ఏదన్నా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకోండి గ్రూప్లో, వింటున్నారు నా వైపు చూస్తున్నారా, లేటెస్ట్గా మాట్లాడుకుందాం, మన సిచ్యువేషన్ వాళ్ళకి కలిపి మాట్లాడుకుందాం. వాళ్ళ సంఘములో గ్రూపులో ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకోండి, వెంటనే అలర్ట్ అయిపోతారు వాళ్ళు. నేటి దినాల్లో ప్రజలు ఎలా తయారయ్యారు అంటే, వాళ్ళ యొక్క ఫ్యామిలీ గ్రూప్ని పట్టించుకోరు, వాళ్ళ చర్చి గ్రూపును కూడా చెప్పండి పట్టించుకోరు. నువ్వు తెలివి తక్కువదానివో తెలివి తక్కువడవో కానీ ఫోన్ మాత్రం తెలివైందే కదా, అందుకే దీని పేరేం పెట్టారు, స్మార్ట్ ఫోన్. అందుకనే ఏదన్నా మెసేజ్ చర్చి పంపించింది అనుకోండి, నీ యొక్క స్క్రీన్ ఆన్ అవ్వనప్పటికీ కూడా చెప్పండి పైన కనబడుతూనే ఉంటుంది. దాన్ని పాపప్ అవుతుంది అంటారు కదా, మెసేజ్ పాపప్ అవుతుంది. నీ చర్చి గ్రూప్ నేమ్ ఉంటుంది కాబట్టి కనబడుతుంది. మీ ఫ్యామిలీ ఉందనుకోండి, మెసేజ్ మీ ఫ్యామిలీ పేరు కనబడుతుంది. కానీ గ్రూపుకి పేరు పెట్టకుండా ఉంటేనే బాగుండేమో. ఆ పేరు చూడగానే, ఆ ఎంబలం చూడగానే ఆ చర్చిదే అనేటువంటి చులకన భావం వాళ్ళకి లేదు. వాళ్ళు ఎప్పుడైతే ఇలాంటి మెసేజ్లు వస్తాయో వాళ్ళు అలర్ట్ అయిపోయేవాళ్ళు. ఇమీడియట్గా వీలైతే ఫోన్లో ప్రార్థన చేసేసుకునేవాళ్ళు. లేదు అనుకుంటే నేను ఇంటికి వస్తున్నాను మాట్లాడుకుందాం అనుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఊరకనే చిట్ చాట్ చేసుకునేవాళ్ళు కాదు. ఒకళ్ళు చేసుకున్న సరే ముగింపులో తప్పకుండా వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే, ఈ అంశం అదే గ్రూప్లో వచ్చింది కదా, మనం ఇంత మౌనంగా ఉండడానికి వీల్లేదు, మనం కలిసి ఏం చేద్దాం, ప్రార్థన చేద్దాం. అంత మాత్రమే కాదు, స్పెషల్ అనౌన్స్మెంట్ గ్రూప్లో, ఈరోజు రాత్రి మనం వెళ్ళి చర్చిలో ప్రార్థన చేద్దాం. అది ఇప్పుడు రండి, చెరసాల్లో నాయకుడిని వేసేసారు. నీడ పడితేనే అద్భుతాలు జరిగిపోతున్న నాయకుడు ఇప్పుడు లేడు, చెరసాల్లో ఉన్నాడు. సంఘం అయితే ఎవరింట్లో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సంఘం అయితే వాళ్ళకి కలిగిన దాంట్లో వండుకొని చక్కగా టీవీలు చూసుకుంటూ, సీరియల్స్ చూసుకుంటూ, సినిమాలు చూసుకుంటూ, ఓటీటీలో. సంఘం అయితే వాళ్ళు ఏసీలు వేసుకొని ఎవరిళ్ళల్లో వాళ్ళు చక్కగా కమ్మగా చెప్పండి. అవునా కాదు కదా, అంతే కదా, మీకు తెలిసిందే కదా. చెప్పండి, వాళ్ళు ఎలా ప్రార్థించారు, అత్యాశక్తితో ప్రార్థన చేశారంట. మీరు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి, ఈరోజు కాదు ఈ చర్చ్కి వచ్చిన దగ్గర నుంచి మీలో ఎంతమంది రెగ్యులర్గా ప్రార్థన చేసే అలవాటు కలిగి ఉన్నారు? మీకోసం చేసుకుంటారా? మీ కుటుంబం కొరకు చేసుకుంటారా? మీ యొక్క చర్చ్ కోసం చేస్తారా? మీ యొక్క సేవకుల గురించి, పాస్టర్స్ అండ్ ఫ్యామిలీ గురించి చేస్తారా? మీరు చర్చ్లో చెప్పబడేటువంటి అనౌన్స్మెంట్స్ వింటారా సిన్సియర్గా? ఆ అనౌన్స్మెంట్ని మీరు గుర్తుపెట్టుకొని మీ పర్సనల్ ఫ్యామిలీ ప్రేయర్లు జ్ఞాపకం చేసుకుంటారా? మీకంటూ ఒక స్పెషల్ ప్రేయర్ టైం ఏమన్నా ఉందా? మీ చర్చ్కి ఏమన్నా ఉందా? లేదు. కాబట్టి ప్రజెంట్ సుఖంగా ఉన్నాం కాబట్టి మంచిగా ఈ పక్కనే, హైవే పక్కనే చిన్న హాలు, ఏసీ హాలు, ఎవరు కిందన కూర్చోరు, అందరూ కూడా చక్క చైర్లో కూర్చుంటారు. నెలకి 1-2 పుట్టినరోజులు, అప్పుడప్పుడు పెళ్లి రోజులు, చెప్పండి సరదా, ఏదో కేక్, అప్పుడప్పుడు భోజనాలు, అంతే అయిపోయింది, వెళ్ళిపోవడం. కొంతమంది స్పెషల్ క్యారెక్టర్స్, ఈరోజు స్పెషల్ ప్రోగ్రామ్ ఉంది చర్చలో, పలానా వాళ్ళు ఇది ఏర్పాటు చేశారు, మీరు మిస్ కాకండి, మీరు తప్పకుండా రండి. అవునా భయ్యా? అవునంటారేంటండి? గ్రూప్లో పెట్టారా భయ్యా? చూడలేదు భయ్యా. బికాస్ నీ ప్రయారిటీస్ ఆర్ డిఫరెంట్గా ఉన్నాయి, నీ ప్రాధాన్యతలు డిఫరెంట్గా ఉన్నాయి. స్నేహితులరా, నిజంగా వాళ్ళు అత్యాశక్తితో ప్రార్థన చేశారు. ఎవరెవరు ఉండి ఉంటారు ఆ ప్రార్థనలోని? ఓన్లీ కొంతమంది అక్కోళ్ళు ఉంటారు కదా. ఇదిగో మన అరుణక్క, అమ్మ నువ్వు ఒకసారి ఊరకనేరా, అలా చేయి చూపించు. అరుణక్క ఆవిడ ప్రార్థన చేస్తుంది. ఇంకెవరు ఉంటారు? ఇంకెవరు లేరు. ఈ అరుణక్క కూడా ఇక్కడ ప్రార్థన చేద్దామంటే ఇక్కడ ఎవరు రారు. అందుకని అరుణక్క పైన ఉన్నటువంటి వాళ్ళతో కలిసి ప్రార్థన చేస్తూ ఉంటుంది. బట్ మనం అందరం కూడా న్యూ లైఫ్ అనేటువంటి అంబరెల్లా కింద ఉన్నప్పటికీ కూడా బ్రాంచెస్ వేరుగా ఉన్నాయి కదా. కాబట్టి ఈ బ్రాంచ్ కొరకు ఒక ప్రార్థన చేసే గుంపు కావాలి కదా స్పెషల్గా. సరే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఎడ్యుకేటెడ్ ఎంప్లాయీస్ అండి, అవ్వదండి అంటే కాన్ఫరెన్స్ ప్రేయర్ చేయొచ్చుగా, ఓ టైం ఫిక్స్ చేసుకోవచ్చుగా.
ఎందుకు ఇదంతా మాట్లాడాల్సి వచ్చిందో ఆఖరిలో చెబుతాను ప్రియ స్నేహితులారా, క్లోజ్ చేస్తాను నేను. ఈ ప్రార్థనలో ఎవరింట్లో పెట్టుకున్నారంటే మరియా అనే ఒక ఆవిడింట్లో పెట్టుకున్నారు ఈ ప్రార్థన. గ్రూప్లో వచ్చేసింది మొత్తం. ఇది మన ఏమంటారు దాన్ని, ఆ సింబల్ ప్లేస్ రా ఏమంటారు దాన్ని, లొకేషన్ షేర్ చేశారు. ఇది ప్రార్థన. రాత్రి భోజనాలన్నీ చేసి, మీ భర్తలు ఒకవేళ రాకపోతే, వాళ్ళకి కొంచెం ఏమైనా ఒళ్ళు బరువుగా ఉంటే, మంచి మాట వాడాను నేను, తప్పుగా అర్థం చేసుకుని, అలిసిపోయేదని ఒళ్ళు బరువుగా అంటే వాళ్ళు ఇంట్లో వదిలేస్తారండి. మీరు రాగలిగిన వాళ్ళందరూ మాత్రం వచ్చేయండి. కరెక్ట్గా రాత్రి ప్రజలందరూ నిద్రపోతున్నాడు, మనం అందరం ఏం చేద్దాము, ప్రార్థన చేద్దాం. ఒక్కోసారి నెలకు ఒక్కసారి కూడా రావట్లేదు మీరు పైన జరిగే ప్రార్థనకి. బికాస్ కన్సర్న్ లేదు మీలో చాలా మందికి. ఎందుకంటే సరిపోతుంది, మనం ఇలా ప్యాక్ అయిపోతుంది. ఫస్ట్ సండే అసలు ఇంకా కింద మొత్తం అంత ఖాళీ ఉండదు, సరిపోతుంది. అక్కడ ఆగిపోయాం మనం. మొత్తానికి వచ్చారు, అందరూ వచ్చేసారు. చాలా భారంగా ప్రార్థన చేస్తున్నారు. చదువుకుంటూ వెళ్ళి క్లోజ్ చేద్దాం, ఇంక వివరించను, చదువుకుంటూ ఎక్కడో 1-2 వివరిస్తాను. రండి 6వ వచనం. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు, అంటే నెక్స్ట్ డే మార్నింగ్ బయటికి తీసుకొచ్చి మనోడు పబ్లిక్ జడ్జిమెంట్ ఇస్తాడనమాట హేరోదు. అది దాని అర్థం పేతురు విషయంలో అని అనుకుంటూ ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంఖ్యలతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలి వారు తలుపులు ఎదుట చెరసాల కాచుకొని చుండేది. చాలా ఏమంటే అంతమంది గార్డ్ చేస్తున్నారు, సెక్యూరిటీ ఉంది మనోడికి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచాను. అతనుండిన గదిలో వెలుగు ప్రకాశించాను. దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంఖ్యలు అతని చేతిలో నుండి ఊడిపడాను. ఊహించుకోండి. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకునే చెప్పులు తొడుక్కునమని. ఈ పదాలు అంటే యూదుల యొక్క డ్రెస్ కోడ్కి సంబంధించిన పదాలు. అది స్పిరిచువల్గా కూడా ఒక మెసేజ్ని మనకు పాస్ చేస్తూ ఉన్నాయి. ఏంటది? నడుమును కట్టుకోవడము, రెండోది ఏంటది? చెప్పులు బిగించుకోవడం. నడుములు కట్టుకోండి అంటే ఇంకా నువ్వు ఈ టైంలో స్ట్రాంగ్గా ఉండాలి అన్నట్టు. రెండోది చెప్పులు ఏంటంటే రెడీ అన్నట్టు. నెక్స్ట్ ఏదైతే ఆ మిషన్ ఉందో దానికి నువ్వు రెడీ అన్నట్టు అన్నమాట. చదవండి తర్వాత. నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను. అతడు వెలుపలకు వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగింది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచాను. ఎందుకంటే మోకాలేసి ప్రార్థన చేస్తే దర్శనాలు చూసేటువంటి అనుభవం ఉన్నట్టుంది పేతురికి. సో దేవుడు ఏదో దర్శనం చూపిస్తున్నాడు, ఇదంతా జరుగుతుందంతా కూడా ఎక్కడ దర్శనంలోనే జరుగుతుంది అనుకుంటున్నాడు తప్ప మనోడు రియల్ అనుకోవట్లేదు. ఒక విధంగా చెప్పాలంటే నిద్రలో నడుచుకుంటూ వచ్చేసినట్టు అన్నమాట. సో మొత్తానికి 10వ వచనం రండి. మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్టణకును పోవు ఇనుపు గవని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి భలే ఉంటుంది. అసలు మీకేమైనా గుర్తొస్తున్నాయా? మొత్తానికి అసలు భలే జరుగుతూ ఉంది. అన్నీ ఓపెన్ అయిపోయాయి, గేట్స్ అన్నీ కూడా. మీరు ఎప్పుడన్నా సెంట్రల్ ప్రిజన్కి వెళ్ళారా? ఏమంటారు దాన్ని తెలుగులో? ఆ యొక్క జైలు, మెయిన్ జైలు అడవివరంలో ఉంది. నేను వెళ్ళాను. అంటే జైలుకి వెళ్ళలేదు, మీరు భలేవాళ్ళలాగా ఉన్నారు. నాకు నెంబర్ కూడా వేశారు, నాకు. ఇదేంటారా బాబు ఈ నెంబరు? అది చెరిగిపోదాం త్వరగా, 2 రోజులు 3 రోజులు ఉంటుంది. కొంచెం ఆ నెంబర్ ఎక్కడేసారి అలాంటి ఎవరికన్నా తెలిస్తే మాత్రం ఇటు జైలుకి వెళ్ళి వచ్చాడు అనుకుంటారు. క్రిస్మస్ నాడు సువార్త చెప్పడానికి వెళ్ళాను యూనియన్ చాపెల్ చర్చ్ వాళ్ళతో. వాళ్ళు నన్ను ఆ ఇయర్ స్పీకర్గా తీసుకెళ్ళారు. బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. అసలు మనకి ముందు కనబడుతుంది గేటు, పెద్దది ముందు. ఫస్ట్లో మామూలు గేట్ ఉంటుంది, అక్కడ నుంచి నడిచి ఈ లోపలికి రావాలి. పెద్దగా ఉంటుంది ఆఫీస్. అక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్ళాలి. అక్కడ వాళ్ళ గదులు ఉంటాయి అన్నమాట. బయటకు వచ్చాడు. వచ్చి ఎక్కడికి వెళ్ళాడు? పేతురు 11వ వచనం. పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దూతను పంపి హేరోదు చేతుల నుండి యూదులను ప్రజలు నాకు చేయను ఉద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించున్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియని అనుకునే. ఇట్లా ఆలోచించుకున్న అతడు ఎవరింటికి వచ్చాడు? మార్కు అని మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చాడు. అక్కడ అనేకులు కూడి ప్రార్థన. ఆ టైంలో, ఈ టైం ఎంత అయి ఉండొచ్చు? 12 to 2 మధ్య అండి. పోనీ అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ టైంలో ప్రార్థన చేస్తున్నారు. మనకు నెలకు ఒకసారి జరిగే ప్రార్థన టైం ఏంటి? మార్చేసుకున్నాం మనం.
చర్చి యొక్క సర్వీసులు పెరిగి టైమింగ్స్ కోసం అని మార్చుకున్నాం. రాత్రి ఎన్నింటికి స్టార్ట్ అవుద్ది? 7:30 అంటాం. ఎన్నింటికి అయిపోద్ది? 10 o'clock అయిపోద్ది. మహా అయితే 10:15. నాకు తెలిసి మీలో ఒక్కసారి కూడా రాలేదు చాలామంది. ఎందుకంటే మనందరం కంఫర్ట్ జోన్కి అలవాటు పడ్డాం. ఏం జరుగుతుందో మనకు అనవసరం. ఆయన చూసుకుంటాడులే అన్నట్టు నెట్టేస్తాం, మనం క్లోజ్ చేసుకుందాం. 12వ వచనం ఇట్లా ఆలోచించుకొని 13వ వచనం అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చింది. ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలికి పరిగెత్తుకొని పోయి పేతురు తలుపు దగ్గర నిలుచున్నాడని తెలిపాను. ఆ టైంలో ఆ అమ్మాయి ప్రార్థనలో ఉంది. అది గ్రేట్. మనం చాలాసార్లు మన పిల్లల విషయంలో పొరపాట్లు చేస్తూనే ఉంటాం. స్నేహితులారా, పిల్లల్ని దేవునికి దూరం చేయొద్దు. ఆ టైంలో మెలకుగా ఉంది. అది కూడా అందరూ ప్రార్థన చేస్తే, ప్రభా ఈ రాత్రి అలాగే ఈ ప్రభా మా ప్రార్థన ఆలకించి నీ దాసుడికి విడుదల దయచని ప్రార్థన చేస్తుంటే ఆ స్వరాన్ని చెప్పండి, ఆ అమ్మాయి ఆ ప్రార్థనలో క్లియర్గా వింది. పేతురు కూడా అలాంటోడే. మేడగదిలో వాళ్ళు ఆత్మచేత నింపబడినప్పుడు డిఫరెంట్ లాంగ్వేజెస్ మధ్య మాట్లాడుతుంటే విండోలో నుంచి ఎవడో చూసి వీళ్ళు క్రొత్త ద్రాక్షారసంతో మత్తులై ఉన్నారన్న మాట అన్ని రణగనుల మధ్య పేతురు బలే విన్నాడు. అప్పుడు పేతురు అందరూ ఆగండి, ఏదో మాట్లాడుతున్నాడని బయటకు వచ్చి వార్త చెప్పాడు. ఈ అమ్మాయి కూడా చూడండి. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే 2 ఇన్సిడెంట్, పేతురు అక్కడ, ఇక్కడేమో ఈ యొక్క చిన్నదాని ఈ యొక్క ఇంట్రెస్ట్ మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఆత్మీయ జీవితంలో వారు ఆసక్తి కలిగి ఉన్నారు. అందుకనే తలుపు కొడుతుంటే చెవు దగ్గరికి పెట్టి వింటే పేతురు అంటున్నాడు, తలుపు తీయండి అమ్మా. ఎవరు? మరియా, మార్క్ ఎవరున్నారో లోపల, తలుపు తీయండి అంటే వాయిస్ని చెప్పండి ఆ పిల్ల ఐడెంటిఫై చేసింది. ఒక్కోసారి నాకు బాధ అనిపిస్తుంది. కంచరపాలెం, కప్పరాడ, బహుశా వాళ్ళు దగ్గర నా నెంబర్ ఉండదేమో, అనుకోకుండా తప్పని పరిస్థితి ఎప్పుడైనా చేయాల్సి వచ్చింది అనుకోండి, అటు నుంచి వాళ్ళు విచిత్రంగా మాట్లాడతారు. సేవ్ చేసుంటే ఎలా ఉంటుంది అప్పుడు చూసుకొని పాస్టర్ అప్పుడు చక్కగా పాస్టర్ ప్రెసిడెంట్ చెప్పండి అంటారు. సేవ్ చేసలేదనుకోండి, ఇంకా మన ఏరియాలో మాటలు నేను ఊహించలేను, చెప్పలేను, బాగోదు, మరి ఎక్కువ మిమిక్రీ అయిపోతుంది. ఒకసారి వెంటనే ఫోన్ కూడా పెట్టేస్తాను. కొన్నిసార్లు పిల్లలు లిఫ్ట్ చేస్తారు, వాళ్ళ అడ్రస్సింగ్ అసలు బాగోదు. రీసెంట్గా ఓ పిల్లోడు గురించి బాగా వైరల్ అయిన విషయం మీకు తెలుసా? కౌన్ బనేగా కరోర్పతిలో చిన్నపిల్లల సెగ్మెంట్లో ఓ పిల్లోడు హాట్ సీట్లోకి వచ్చి కూర్చున్నాడు. సో ముందుగానే వాళ్ళకి చెబుతారు, ఆయన నీ ముందు కూర్చుని క్వశ్చన్స్ అడిగిన మామూలు వ్యక్తి కాదు, చాలా పెద్ద వ్యక్తి, గౌరవంగా ఉండాలి, సెటైర్ లేయకూడదు, ఫన్నీగా మాట్లాడకూడదు, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. అందరికీ ఐఏఎస్ వాళ్ళు వచ్చిన, ఐపీఎస్ ఆ సీట్లోకి వచ్చిన వాళ్ళందరికీ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్ చెప్తారు. కానీ వాడు, మీరు చూసారో లేదు, అది ఇప్పుడంతా అదే జరుగుతూ ఉంది. భయంకరంగా మాట్లాడాడు. క్వశ్చన్ అడుగుతుంటే క్వశ్చన్ కంప్లీట్ అవ్వడానికి ముందే స్టార్టింగ్లో చిన్న క్వశ్చన్స్ అడుగుతాయి, దానికి ఇది ఆన్సర్, బ్రేక్ఫాస్ట్, అది కూడా తెలియదా, ఆప్షన్స్ వద్దు, లాక్ చేసేసుకోండి. చాలా వల్గర్గా అనమాట వాడు. ఇప్పుడు ప్రజెంట్ పేరెంటింగ్ గురించి చర్చిస్తున్నారు సోషల్ మీడియాలో. కొంతమంది ఏం పాపం ఆడి తల్లిదండ్రులను వదిలేయండి, అనుకోకుండా ఏదైనా చేసుకుంటారేమో వదిలేయండి అని చెప్పేసి అంత లెవెల్లోకి వెళ్ళిపోయింది. పిల్లలకు మనం నేర్పించాలి, సేవకుల యొక్క వాయిస్ని ఐడెంటిఫై చేయాలి, చర్చ్ని ఐడెంటిఫై చేయాలి, సండేని ఐడెంటిఫై చేయాలి, ఫాస్టింగ్ని ఐడెంటిఫై చేయాలి, ఇవన్నీ నేర్పించాలి. మాట్లాడేటప్పుడు అడ్రస్సింగ్ ఉండాలి, మాట్లాడేటప్పుడు సంబోధన ఉండాలి. ఈ పిల్ల వాళ్ళ సేవకుని యొక్క వాయిస్ తలుపు తీయకుండానే, అసలు ఎంత భయం కదా. ఈ టైంలో రాత్రి వచ్చి తలుపు కొడుతున్నది ఎవరు? వేరే సైనికులు వచ్చారా? ఇక్కడ ప్రార్థన జరుగుతుందని దాన్ని ఆపడానికి వచ్చారా? మమ్మల్ని కూడా లోపలేస్తారా? ఉంటాయి లేదా డౌట్స్ చెప్పండి. బట్ అక్కడికి వెళ్ళి విని ఇది మా పీటర్ గారిదే అని ఐడెంటిఫై చేయటం ఆ చిన్న పిల్లకు ఉన్నటువంటి ఆసక్తి. ఓకే, ఆ పిల్ల తీలా ప్రార్థన చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, పేతురు ఆయన వచ్చారు అంటే వాళ్ళు ఎంత విచిత్రంగా మాట్లాడారు. వచనం చూడండి, 15వ వచనం వాళ్ళు ఏమంటున్నారంటే, అందుకు వారు నీవు పిచ్చిదానివనిరి.
ఫూల్ పోనీ అంతే. ఇంగ్లీష్లో ఏముంది బ్రదర్? ఇంగ్లీష్ మీ తెలుగు బైబిల్లేనా? ఓ గ్రేట్, పర్లేదులేండి. అరే ఇంగ్లీష్లో ఏముందిరా 15th వర్స్? చదవండి చదవండి చదవండి. ఆ పిల్లని పాపం వాళ్ళని కూడా ఏం అనడానికి వీల్లేదు. వాళ్ళందరూ కూడా విపరీతమైన ప్రార్థన చేస్తున్నారు. చెప్తాను. 2వ చదవండి. తర్వాత 15వ వచనంలోనే ఇంకో మాట, అయితే తాను చెప్పింది నిజమే అని ఆమె దృఢముగా అదే పనిగా చెప్తుంది. అరే నేను విన్నాను, నేను ఊరకనే చెప్పట్లేదు, నిజం చెప్తున్నాను, అది పేతురే అని చెప్పేసి అంటే చూడండి, పేతురు ఇంకనూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతను చూచి విభ్రాంతి నొందిరి. ఏంటో తెలుసా? ప్రార్థన అయితే అద్భుతంగా రెస్పాండే చేశారు, కానీ రాత్రికి రాత్రే జవాబు రావాలని మాత్రం వాళ్ళకి ఎక్స్పెక్టేషన్స్ ఏవి కూడా లేవు. వాళ్ళు ప్రార్థన చేయడం నిజంగా చేస్తున్నారు, భారంగా చేస్తున్నారు, ఏకమనసుతో చేస్తున్నారు, ఆత్మలో తీవ్రత కలిగి చేస్తున్నారు. కానీ రాత్రే వారు జవాబుని మాత్రం చెప్పండి ఎక్స్పెక్ట్ చేసి ప్రార్థన అయితే వాళ్ళని తప్పుపట్టడానికి ఇక్కడ ఏం లేదు. ఆ అమ్మాయి చెప్పినప్పుడు పేతురు అని చెప్పినా సరే వాళ్ళు పట్టించుకోవడం కారణం ఏంటంటే జస్ట్ పేతురుని లోపలేశారు 2 days బ్యాక్. ఇంగ్లీష్ బైబిల్లో ఆ అమ్మాయిని యువర్ అవుట్ ఆఫ్ యువర్, నువ్వేదో ఊహించిన మాటలు తల తిక్కదానా పిచ్చి, ఇప్పుడు ఈ టైంలో ఇవేంటి, పేతురంకులు ఎందుకు వస్తాడు? చూసి అవాక్ అయిపోయారు అందరూ కూడా. తెలుగులో ఏముందో అవాక్ అన్నాను నేను, తెలుగులో ఏంటది, ఏముంది అక్కడ? కాదు, తలుపు తీసి అతను చూసి విభ్రాంతి నొంది. తెలుగు ఇంగ్లీష్లో మేబీ షాక్, అంటే షాక్ అని కూడా రాసి ఉండదేమో, యాస్టానిష్డ్, అది రైట్ వర్డ్. మన రెగ్యులర్ భాషలో చెప్పండి షాక్, లేకపోతే అవాక్ అయ్యారా అని. అదేదో యాడ్ ఉంటుంది కదా బట్టల గురించి, ఏ సోపు పని చేయదు, అప్పుడే ఆ షర్ట్ మీద నుంచి ఒక సోపు వెళ్ళిపోద్ది ఇలాగా, వెంటనే అక్కడ అలాగే ఎక్కడ వెళ్ళిందో అక్కడ తెల్లగా ఉంటాడు, వెనక్కిలో జరుగు చూసుకుంటాడు కదా, అప్పుడేమో బ్యాక్ నుంచి వాయిస్ వస్తుంది, అవాక్ అయ్యారు. అందరూ అవాక్ అయిపోయారు. మన ఇంగ్లీష్లో అయితే షాక్ అయిపోయారు. ఎందుకు అంటే ప్రార్థన అయితే అద్భుతంగా చేశారు, కానీ ఈ రాత్రే దేవుడు విడిపిస్తారని వారికైతే తెలియదు. వాళ్ళు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. ఏదో ఒక రకంగా విడిపించండి మీరు అని ఆసక్తిగా ప్రార్థన చేస్తున్నారు. క్లోజ్ చేసేద్దాం, దగ్గరికి వచ్చింది 17వ వచనం. అతడు ఊరుకుండుడని వారికి సైగ చేసి ప్రభు తన చెరసాల నుండి ఎలాగూ తీసుకుని వచ్చినో వారికి వివరించి యాకోబునకు సహోదరులకి సంగతి తెలియజేయని చెప్పి బయలుదేరి వేరే చోటికి వెళ్ళాను. తెల్లవారుగానే పేతురు ఏమాయనని సైనికుల్లో కలిగిన గలిబిలి ఇంత అంత కాదు. హేరోదు అతని కోసరము వెదకినప్పుడు అతడు కనబడినందున కావలి వారిని విమర్శించి వారిని చంపను ఆజ్ఞాపించాను. అటు తర్వాత హేరోదు యోదయ నుండి కైసరునికి వెళ్ళి అక్కడ నివసించాను. స్నేహితులు, అక్కడ వర్డ్స్ భలే అద్భుతంగా ఉన్నాయి. అసలు గలిబిలి ఏర్పడిపోయింది ఆ రోజు సిటీలో. స్టెఫన్ విషయంలోని దేవుడు ఎలవ్ చేశారు, కానీ మరలా ఇక్కడ పేతురు విషయంలోని విడుదలని అనుగ్రహించారు. అక్కడ ప్రజలకు అసలు ఏం జరుగుతుందిరా బాబు, మతస్థులకి ఈ భక్తి పరుల విషయంలో ఏం జరుగుతుందిరా బాబు. స్నేహితులు, ఏదైనా విషయం మనకు తెలియచేసినప్పుడు మనము సిన్సియర్గా, యథార్థంగా, నాణ్యమైన ప్రార్థన చేయాలి. ఓ మంచి పదం వాడాను, గుర్తుపెట్టుకోండి. ఏ ప్రార్థన అంటే ఏంటో అదేలేండి, ఇంగ్లీష్లో చెప్పారు, కొంచెం కన్నడంలో కూడా చెప్పామ్మా. ఏమంటారా క్వాలిటీని? మంచిదానివే, నువ్వు మా దాంట్లోకి వచ్చేసావు, గుడ్. నాణ్యమైన ప్రార్థన అంటే ఏంటి? ఇంతకీ ఎక్కువసేపు చేయటమా, లేకపోతే ప్రార్థనలోనంతా కూడా రిఫరెన్స్లు ఎత్తి ప్రార్థన చేయటమా, లేకపోతే చూసారా ఏవో పువ్వులు కుట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా, ఏవో చిన్నప్పుడు మా అక్కళ్ళు కనకంబరాలు వాడారంటే దాంట్లో గ్రీన్ కలర్ ఏవో వాడేవాళ్ళు, ఏంటవి మొరం అంటే కొంతమంది ప్రార్థన చేస్తే ఏరు కూరి చాలా సిస్టమేటిక్గా, మేబీ పీపుల్ ఇంప్రెస్ చేయడానికో ఏమో మనకు తెలియదు, కానీ అలా చేస్తారు. తప్పేం కాదు, కానీ నాణ్యమైన ప్రార్థన అంటే అదేం కాదు. అలాగని తక్కువ టైంలో చేయటం కాదు, వితౌట్ రెఫరెన్స్తో చేస్తే నాణ్యమైన ప్రార్థన కాదు. నాణ్యమైన ప్రార్థన రిఫరెన్స్ ఉన్నా లేకపోయినా, నాణ్యమైన ప్రార్థన సుదీర్ఘమైనదైనా షార్ట్ అయినా, నాణ్యమైన ప్రార్థన అనేటువంటిది హృదయపూర్వకంగా
ఆ సిచ్యువేషన్ను విన్నప్పుడు, తెలుసుకున్నప్పుడు యథార్థంగా దాని గురించి నువ్వు దేవుని సన్నిధిలో కొంచెం సేపైనా, ఎక్కువసేపైనా, ఎంతసేపైనా చెయ్యు. బట్ నిజంగా ప్రభా ఇలాగ విన్నాను, ఈ విషయం నుంచి మమ్మల్ని విడిపించండి. నువ్వు కార్యం చేసేవు ఆ రోజు, ఇప్పటికీ అదే దేవుడు నాయన, నిన్న నేడు మారని దేవుడు నాయన, చేయండి. మీ అద్భుతం చూడాలని ఆశపడుతున్నాం, నీ మహిమ కొరకు అడుగుతున్నాము. ఇలాగ చేసే ప్రార్థనల్ని చెప్పండి, ఏమంటారు? నాణ్యమైన ప్రార్థన. వీళ్ళదే చేశారు, దాంతో గలిబిలైపోయింది అప్పుడున్న సొసైటీ, అప్పుడున్నటువంటి ఆ ఏరియా గలిబిలైపోయింది. 20 వచనం, తూరీల మీద సీదోని మీద అతనికి అత్యాగ్రహం కలిగిన వారు ఏక మనసుతో రాజునదుకు వచ్చి అంతఃపురం పై విచారణ కత్తికి బ్లాస్తును తమ పక్షంగా చేసుకుని సమాధాన పడవాలని వేడుకొండ్రి. ఎందుకని రాజు యొక్క దేశం నుండి వారి దేశం గ్రాసం వచ్చుచుండెను. నియమింపడిన దినమందు హేరోదు రాజవస్త్రం ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసం చేయగా జనులు ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరము కాదని కేకలు వేశారు. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే ప్రభుదూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము. క్లోజింగ్లోకి వచ్చాము, ఆఖరిలో శ్రద్ధగా వినాలి కదా, అసలైంది కూడా ఉంది కదా వినాలి. అసలు ఇదంతా ఎందుకు చెప్పాము? సంఘము అత్యాశక్తితో చేసిన ప్రార్థనకి ఇప్పటి వరకు 2 అద్భుతాలు జరిగాయి. ఒక అద్భుతం ఏంటి? పేతురు బయటికి రావటం, అది కూడా అంత షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో. 2వ అద్భుతం ఏంటి? ఏ పేతుర్ని లోపలేసాడో, ఏ యొక్క యాకోబుని చంపాడో, ఎక్కడైతే ఒపీనియన్ పోల్ తీసుకొని రెచ్చిపోతున్నాడో పురుగులు బట్టి. దీనికి ఒక విధంగా చూస్తే ఇండైరెక్ట్గా పేతురికి సంబంధం లేనట్టే, కానీ సంఘము చేసిన ప్రార్థన. వాళ్ళు ఏం చేశారు? ప్రభా నువ్వు తీర్పు తీర్చండి అన్నారు, లేకపోతే ప్రభా నీ శక్తి ఏంటో నిరూపించండి, ప్రభా తండ్రి ఎంత ఇదిగా ఉన్నాడో బుద్ధి చెప్పండి అని హేరోదు పేరెత్తి ప్రార్థన చేశారో. మొత్తానికి విచిత్రంగా ఒక ఇన్సిడెంట్, ఒక దగ్గర సభ జరుగుతూ ఉంటే మనోడు రెచ్చిపోయేదో మాట్లాడుతుంటే అక్కడున్న ప్రజలందరూ కూడా ఏమండి అతని మెప్పు కోసం అని చెప్పబ్బా ఏం స్వరం ఏంది, ఏం మాట్లాడుతున్నాడు, ఇది దైవికమైన స్వరమే తప్ప మానవ స్వరం అనగానే మనోడు అంత మాట అనేసారేంట్రా అని ఆపడానికి బదులు దాన్ని ఎంజాయ్ చేశాడు. పురుగులు పట్టి చచ్చిపోయాడు. ఏ సంఘాన్నైతే హింసించాడో, స్నేహితులారా ఏ వ్యక్తినైతే లోపల ఉంచాడో ఊహించని రీతిలో చనిపోయాడు. ఇప్పుడు 3వ జవాబు, దాంతో ప్రార్థన చేసుకుందాం. అది 24. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. బర్నబాయు సౌలును తన పరిచయం నెరవేర్చిన తర్వాత మార్కుని మారుపేరులు యోహాను వెంట పెట్టుకుని యేసు నుండి తిరిగి వచ్చిరి. ఇప్పుడు వాక్యం ఏమవుతుందంట? దేవుని పని ఏమవుతుందంటే చెప్పండి, విస్తరిస్తుంది. ప్రబలం అనే పదం విస్తరించడం దానికన్నా నెక్స్ట్ అన్నమాట. ఆ పదాలు మీరు స్టార్టింగ్ అపోస్తుల కార్యాలు చదువుతున్నప్పుడు వాడిన పదాలు భలే విచిత్రంగా ఉంటాయి. నానాటికి అనేక మందిని సంఘములో చేర్చుచుండెను, తర్వాత ఏమో విస్తరించుచుండెను. ఇక్కడికి వచ్చేసరికి వాడిన పదము నెక్స్ట్ లెవెల్ వర్డ్ వాడారనమాట. ఏంటది? ప్రబలెను, డ్రాస్టిక్గా. స్నేహితులరా, మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. మీలో ఒకప్పుడు చర్చికి వెళ్ళలేని వాళ్ళు ఈరోజు చర్చికి కనెక్ట్ అయ్యారు. మీలో ఒకప్పుడు పెద్ద పెద్ద చర్చెస్కి వెళ్ళిన వాళ్ళు నామినల్గానో ఏదో ఈరోజు ఈ చిన్న చర్చ్కి వాక్యం కొరకు, ఆరాధన కొరకు వస్తున్నారు. కొత్త వాళ్ళు, మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. మేలులెన్ను పొంది ఉన్నత స్థితికెదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా, మేలులెన్ను పొంది ఉన్నత స్థితికెదిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా, మేలులతో నింపి అద్భుతములు చేసి క్షమించుట నేర్పించెడి ప్రేమ, శాంతితో నిన్ను నడిపించెడి ప్రేమ. ప్రేమ 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 ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమ ఇది, స్వరములు చాలని
వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నయైన ప్రేమ. వారిని సహితము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ. ప్రేమ ఇది తండ్రి ప్రేమ. ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ. కలువరి ప్రేమ.